దేశ రక్షణ కవచంగా ఉంటూ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న వీర సైనికులకు వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎంత చేసినా తక్కువేనని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో 92వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ ప్రసంగించారు. ఎంతో మంది సైనికులు దేశ సరిహద్దుల్లో కాపలా కాయబట్టే దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారని, అటువంటి సైనికులకు ఎంతైనా రుణపడి ఉంటామని జనార్దన్ చెప్పారు. ఎన్నోసార్లు మాజీ సైనికుల స్మారక స్తూపం, సైనిక భవన్ గురించి అడగటం జరిగిందని, సాధ్యమైనంత త్వరలో వారి కోరికలను నెరవేర్చడం తాను బాధ్యతగా తీసుకుంటానని ఎమ్మెల్యే జనార్దన్ హామీ ఇచ్చారు. విజయవాడ వరద బాధితుల కోసం సహాయం అందించిన ఒంగోలు మాజీ సైనిక సంఘానికి అభినందనలు తెలిపారు. సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి, మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర్లు, జిల్లా సైనిక సంక్షేమ సంఘం డైరెక్టర్ కె వెంకటరెడ్డి, మాజీ సైనిక సంక్షేమ సంఘం చైర్మన్ నెప్పల నాగేశ్వరరావు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ కటారి వాసంతి, ఎయిర్ ఫోర్స్ మాజీ సిబ్బంది సిరిగిరి రాజేష్ ఖన్నా, ప్రవీణ్, సురేష్ బాబు, కొండలరావు, కరుణాకర్, సురేంద్ర, రవీంద్రబాబు, కిషోర్, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన కరవతి రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అభినందించారు. తదుపరి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు ఆత్మీయ సత్కారం చేశారు. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। तुझे सलाम, अम्मा तुझे
యుద్ధాలు చేశాం. 9 యుద్ధాల్లోనూ మనం చాలా ప్రతిభను కనపరిచి ఒక 1962 తప్ప మిగతా అన్నింటిలో విజయం సాధించాం. 1962 మన కొంచెం దొంగచాటు దెబ్బ కొట్టారు. అంతకు మించి మన జోలికి ఎవరు రాలేకపోతాం. ఇప్పుడు ఈరోజు పొజిషను వరల్డ్ క్యాడర్లో చెప్పటం నాలుగో స్థానం, కానీ 4వ స్థానం కాదు, 3వ స్థానంకి వచ్చాం. ఇది ఈరోజు మేక్ ఇండియా ప్రోగ్రాంలో మనం అనేక వెపన్స్ షార్ట్ పీరియడ్లో ఇండియన్స్ అనిపించుకున్నాం. ఆ విషయం 40 సంవత్సరాలు బట్టే ఒక్కొక్క ప్రోగ్రాం మనం 7, 8, 9, 10 సంవత్సరాల లోపలే పూర్తి చేసాం. అగ్ని క్షిపణి 6000 కిలోమీటర్ల టార్గెట్ని ఛేదించగలదు. అలాగే లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్స్తో మనం రాఫెల్, షూ, మిరాజ్, తేజ మనమే తయారు చేస్తాం. MiG-21, MiG-35 హెలికాప్టర్స్, అపోచ్, M-35, M117, మిగ్, చేతక్, అనేక ఎయిర్క్రాఫ్ట్స్ని మనం ఇప్పటివరకు ఆపరేషన్లో పెట్టాం. ఒకప్పుడు ఏదో చిన్నది నాట్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ క్యాన్బరా ఎయిర్క్రాఫ్ట్స్తో 1971 వార్లో పనిచేసాం. ఈరోజు మోస్ట్ హెవీ బాంబర్స్ ప్లస్ క్షిపణి వీళ్ళని క్యారీ చేసే ఎయిర్క్రాఫ్ట్స్, గ్రౌండ్ నుంచి ఛేదించడానికి కావలసిన అనేక మిజైల్స్ మనం తయారు చేసుకుని మన సెల్ఫ్ సస్టైన్ అయ్యాం. ఈరోజు మనం వార్ ఎక్విప్మెంట్స్ ప్రపంచానికి అమ్ముతున్నాం, చాలా కంట్రీస్కి అమ్ముతున్నాం. కొన్ని మనం మన కోసమే ఉంచుకున్నాం, మిగతాయి కొన్ని సిరీస్ అమ్మేస్తున్నాం వాళ్ళ డిమాండ్ ప్రకారం. ఒకనొక మూమెంట్లో అమెరికా కూడా ఇండియా ఎంత గ్రోత్ ఎలాగొచ్చింది అనే డౌట్కి వచ్చారు. కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు చైనాను వదిలేసేయండి, అమెరికా, రష్యా తర్వాత 3వది భారతే వస్తుంది. దానికి సగర్వంగా మనందరం చప్పట్లు కొట్టుకోవాలి. 4 పైలట్స్ తోటి 4 ఎయిర్క్రాఫ్ట్స్ తోటి చేసిన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలో 4వ స్థాయిలో ఉంది. కేవలం ఎయిర్క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండడం మూలంగా కాదు, మన కేపబిలిటీని బట్టి ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ఎయిర్క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము. అది కూడా TOT బేసిస్ మీద, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకిస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు, మళ్ళీ తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా అలా ఉండేటట్లు. అలానే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి, అటాక్ హెలికాప్టర్స్, ఇవిగాను ఆర్మర్డ్ వీటి చేయడానికి. ఫ్యూచర్ వచ్చే యుద్ధంలో సంవత్సరము, 1 నెల, 15 రోజులు అలా చేసే మనలాంటి దేశాలకు అది వీలు పడదు. విజయం సాధించాలంటే ఎయిర్ సుపీరియారిటీ మనందరికీ తెలుసును. మొదటి 48 గంటల్లో ఎదురు దేశాన్ని మనం ఈ విమానాల ద్వారా ఎంత ధ్వంసం చేయగలుగుతామో వాళ్ళకే విక్టరీ ఉంటుంది. మన పాకిస్తాన్ సైడు ఇలాంటి వాటికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక సందేశం ఏంటంటే మనందరికీ మనం ఐకమత్యంగా ఉంటూ మన అవసరం ఎప్పుడైనా దేశానికి వస్తే మనం రెడీగా ఉండేటట్లు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి, మెంటల్గా కూడా తయారై ఉండాలి. మనం అడ్మినిస్ట్రేటివ్గా సపోర్ట్ ఇవ్వడం కానీ, లేకుంటే వాళ్ళల్లో మనం కలిసి ఉండటానికైనా ఎప్పుడైనా సరే కాకుండా మన మధ్యన యుద్ధ భూమిలో వీరగతి ప్రాప్తి చెందిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళని చూసుకోవడం మనం గవర్నమెంట్ చూస్తుందా లేదా అని ఆలోచించడం కాకుండా మన సమాజంలో
మన మధ్యలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని మన కుటుంబాల్లాగా వాళ్ళని రక్షించడం, వాళ్ళకి అవసరాలు బట్టి మనం వాళ్ళని బాగోగులు చూసుకోవడం కూడా మనకి చాలా అవసరం. అది మన కర్తవ్యం. అందరూ అలా చూస్తారని భావిస్తున్నాను. దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన వాళ్ళంతా కూడా వెళ్తారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో. అది కూడా ఇందాక నేను రాగానే అడిగాను, ఏమేమి ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, పెండింగ్లు ఏమున్నాయి, మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం. పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరికి ఆ రోజు తీసుకెళ్ళాం. మనకుండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించడం కూడా జరిగింది. కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా హౌస్ సైట్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది. మన 2022లో అలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట, అదేదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా కూడా పర్సూ చేస్తాం. ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎయిర్ ఫోర్స్ సైట్లు కానీ లేకపోతే రిమ్స్లో మన సైనిక భవనం కూడా సైట్ అలాట్ చేశారు, కానీ 40 సెంట్లు ఇంకా అది కూడా ఫైల్ పెండింగ్లో ఉందని చెప్పారు. ఎందుకంటే మన సైనిక భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా దాన్ని కూడా పర్సూ చేస్తారు. నాకు మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. తప్పకుండా దాన్ని కూడా పర్సూ చేద్దాం, దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మూడోది వచ్చేసి, పోయినసారి మా గవర్నమెంట్లో అప్పుడున్నప్పుడు కూడా మన నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మన అడుగుతూనే ఉండేవాళ్ళు, స్తూపం ఒకటి పెట్టాలని. ఆ స్తూపం ఏమో అట్లానే ఉండిపోయింది ఒంగోలులో. మన వాళ్ళకి గుర్తుగా మన స్తూపం కూడా పెట్టుకోవాలి. అది ప్లేస్ కూడా 2-3 ఐడెంటిఫై చేసి మనను చెప్పారు. దాన్ని కూడా తొందరలోనే స్తూపం కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి పోయేవాళ్ళు మన వాళ్ళ గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన కోసం ఏం చేశారనేది కూడా ప్రజలకు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్కి కానీ దానికి కూడా నేను 2-3 సార్లు వచ్చాను. అక్కడ కూడా మన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా కలిశాను. కాబట్టి రిటైర్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇవాళ నాగేశ్వరరావు గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ మాకు సంబంధించిన వరకు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయటానికి నేను మీకు సిద్ధంగా ఉంటాం. మీరు చేసే సేవలు మరవలేనివి. ఈరోజు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మన దేశంలో ఉందంటే బార్డర్లో మన వాళ్ళంతా చేసేదాన్ని బట్టే. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ये जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, ये जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती। हर एक मकाम से ना मुँह छुपा के जियो और न सर झुका के जियो, ना मुँह छुपा के जियो और न सर झुका के जियो। गमों का दौर भी आए तो मुस्कुरा के जियो, ना मुँह छुपा के जियो और न सर झुका के जियो।
झुका के जियो और न सर झुका के जियो ना मुँह झुका के जियो और न सर झुका के जियो ना मुँह झुका के जियो और न सर झुका के जियो और न सर Excellent, sir, excellent. అమ్మ మనసు పడి అది ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కన్నా వాత్సల్యం కురిపించే సుఖ రూపం ముక్కుడి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత